బాలాపూర్ గణేశుడి నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. ఉదయం 9 గంటల తర్వాత లడ్డూ వేలం పాట జరగనుంది. ఈ ఏడాది బాలాపూర్ గణేశుడి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలొచ్చినట్లు చెప్తున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు. నిమజ్జనానికి చెరువుల వద్ద ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దేవి అందిస్తారు. గణేశుడి నిమజ్జనానికి ముందు జరిగేటువంటి విశేష పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. భారీ క్రేన్ ద్వారా బడా గణేశుడిని తరలించేందుకు సర్వం సిద్ధమైపోయింది. ఎక్కడ చూసినా ఒక కోలాహలం, ఒక ఉత్సాహం, ఒక భక్తి భావం వెల్లివిరుస్తోంది. ప్రస్తుతం బాలాపూర్ వ్యాప్తంగా కూడా గ్రామ ప్రజలందరూ కూడా చేరుకుంటున్నారు. దాదాపు 9-9:30 ప్రాంతంలో మరి వేలంపాట నిర్వహిస్తారు. లడ్డు వేలంపాట దాదాపు 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 3 దశాబ్దాలుగా ఈ బంగారు లడ్డూను చేజిక్కించుకుంటూ ఐశ్వర్యవంతులవుతున్నారు చాలా మంది. మరి ఈ 3 దశాబ్దాలుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీతో మేయర్ చిగురికింత పారిజాతం గారు కూడా పాల్గొంటారు. ఆమె స్వయంగా పర్యవేక్షిస్తూ ఉంటారు. ప్రస్తుతం అడుగుదాం, ఎంతమంది పాల్గొంటున్నారు, అసలు ఎలా ఉంది ఈ గ్రామ అభివృద్ధి అనేది ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా బ్రహ్మాండంగా ఈసారి బాలాపూర్ బడా గణేష్ దగ్గరికి లక్షలాది మంది తరలి వచ్చారు. అంటే ఎప్పుడైనా హాలిడేస్, వీకెండ్స్ అట్లా ఉంటుండే. ఈసారి ఎప్పుడు లాగా ఈసారి ఇంకా 4 డేస్ హాలిడేస్ వచ్చినాయి కంటిన్యూస్గా. సాటర్డే, సండే, మండే, ఈరోజు ఈ 4 రోజుల హడావిడి అంతా ఇంత కాదు. అసలు ఇసుకేస్తే రాలని జలం. ఇక్కడ చాలా మంది చాలా హ్యాపీగా అనిపించింది. వర్క్స్ కూడా అలాగే చేసాము. మేము కూడా కొన్ని కోట్ల రూపాయలు పెట్టి వర్క్ చేసాము. మెయిన్ రోడ్లు కూడా డెవలప్ చేసాము. చెరువుల దగ్గర కూడా ఎక్విప్మెంట్స్ పెట్టాము, సేఫ్టీ ప్రికాషన్స్ పెట్టాము. మన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి అన్న గారు ఈసారి ఉత్సవ కమిటీ సభ్యులను మమ్మల్ని పిలుచుకొని చెప్పిండు, అక్కడ ఏం ప్రాబ్లం ఉండొద్దు, బాలాపూర్ గణేశుడి నిమజ్జనం వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకోవాలని ఆదేశాలు ఇవ్వడంతో అందరూ కలెక్టర్లతో సహా కమిషనర్లు, డీజీ గారు, డిపార్ట్మెంట్ డీసీపీ గారు, ప్రతి ఒక్క డిపార్ట్మెంటు, హెల్త్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ప్రతి డిపార్ట్మెంట్ కూడా చాలా కోఆపరేట్ చేసి. ఈసారి ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారండి? నమోదు చేసుకున్న వాళ్ళు ఎంతమంది అంటే చేస్తున్నారు? ఒక 7-8 మెంబర్స్ ఇచ్చారంట నేమ్స్. ఆల్రెడీ ఇంకా ఉంటారు అదనంగా, ఉండరని ఏం లేదు, అప్పటిదప్పుడు కూడా ఉంటారు. కాకపోతే కొద్ది మంది పాల్గొంటున్నారని తెలిసింది. ఈసారి ఎక్స్పెక్టెడ్ ఎంత? మేబీ 30 అనుకుంటున్నాము, చెప్పలేము ఇంకా. అది మన చేతిలో ఏముండదు కదా, ఆప్షన్ అవుతూ ఉంటే పెరుగుతూనే ఉంటుంది. నియర్లీ 30-32 బిలో వస్తే బాగుంటుందని మా కోరిక. ఎందుకంటే ఈసారి పెంచేసి మళ్ళీ మీకు అంతా తెలిసిందే, నేను ఎప్పటి నుంచి ఇక్కడ సర్పంచ్ ఉన్నానో, మీరు కూడా ఎవ్రీ ఇయర్ మీకు ఒక డ్యూటీ ఇక్కడ పడుతుంది, మీరు అందరు చూస్తూ ఉంటారు. ఒక్కసారి పెంచి తగ్గించడం అనేది ఉండొద్దు. కాబట్టి ఖచ్చితంగా ఒక ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటుంది. గణేష్ లడ్డు మహిమ అలాగుంది, అందరూ కూడా సహకరించడం అలాగుంటారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము సికింద్రాబాద్ నుంచి వస్తున్నామండి. ఎలా అనిపిస్తోంది బాలాపూర్ గణేశుడు? చాలా అద్భుతంగా ఉంది. నేను చాలా ఫస్ట్ టైం వస్తున్నాను ఇక్కడికి. నేను ఇటువంటి కార్యక్రమంలో నేను వచ్చి చూడడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇవాళ చాలా వేలంపాటలో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ మనతో పాటు ఉన్నారు. ఏంటండి మీ పేరేంటి, ఎంత నమోదు చేసుకున్నారు, ఈసారి పాడాలనుకుంటున్నారా? నేను 5వ సారి అమ్మా. 2019 తర్వాత ఒక 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి. పేరు దశరథ్ గౌడ్ అమ్మ నా పేరు. అవును, లింగాల దశరథ్ గౌడ్ గారు. నేను ఆల్రెడీ అమౌంట్ కట్టేశాను 27 lakhs. ఫస్ట్ నెంబర్లో పేరు నాదే ఉన్నది. ఫస్ట్ ముందే కట్టేశాను అడ్వాన్స్. 5 సార్లు పాల్గొన్నారు. ఏంటి మీకు అంత ఏంటి కాన్ఫిడెన్స్, ఏం అదృష్టం కలిసి వస్తుంది అనుకుంటున్నారు? నాకు ఆల్రెడీ ఇక్కడ వచ్చానమ్మా, ఈ ఏరియాకి వచ్చి నేను అంత ప్రాపర్టీస్ కొన్నాను. ఒక అదృష్టం అనేది ఎప్పుడు ప్రతి సంవత్సరం కొట్టడానికి నాకు ఒక సంతోషం. ఈ లడ్డు ఎట్లయినా తీసుకోవాలని ఎట్లయినా. మరి ఈసారి మొత్తం డబ్బంతా కట్టేయాలి, 27 లక్షలు అంటున్నారు. కట్టేశాను. కట్టినాకనే వేలంపాట ఇక్కడ. ఎంతైనా సరే ఈసారి మీరు దక్కించుకోవాలా? కంపల్సరీ అమ్మా. అందుకోసం ఫస్ట్ ఎవరు రాకముందుకే నేను వచ్చి డబ్బులు కట్టేశాను. ఈ వినాయకుని పెట్టిన రోజు వచ్చి డబ్బులు కట్టేశాను. అందరిలో ఒక ఉత్సాహం కనపడుతుంది. 27 లక్షలు ముందుగానే కట్టేశారు. మనం చూస్తున్నాము చాలా వరకు కూడా స్వామివారిని ఇక్కడ తరలిస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. ఏదైనా శ్లోకం పాడగలరా? ఏదైనా శ్లోకం స్వామివారికి? శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ
श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजेऽहं 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 भजे तमिह श्रीविघ्नराजं भजे सन्ततमहं कुञ्जरमुखं शङ्करसुतं तमिह श्रीविघ्नराजं भजे सन्ततमहं दन्तकुञ्जरमुखम् अन्तकान्तकसुतं तमिह श्रीविघ्नराजं भजे सेवितसुरेन्द्रमहनीय गुणशीलं जपतपसमाधिसुखवरदानुकूलं सेवितसुरेन्द्रमहनीय गुणशीलं जपतपसमाधिसुखवरदानुकूलं भावितसुरमुनिगणभक्तपरिपालं भयङ्करविषङ्गमातङ्गकुलकालं श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजेऽहं 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 भजे तमिह श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे చాలా అద్భుతంగా పాడారు. ఎలా అనిపిస్తుంది బాలాపూర్ గణేశుడు లడ్డు వేలం చూడడానికి వచ్చారు? చాలా మంచిగా అనిపిస్తుందండి, మనసు తృప్తిగా ఉంది. చాలా నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాను. చాలా బాగుంది. ఇది మా ఫస్ట్ టైం అండి రావడం. మేము SSGMA అకాడమీ నుంచి వచ్చాము. ఇది ఫస్ట్ టైం రావడం చాలా బాగా అనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, క్రేన్ ద్వారా భారీ బడా గణేశుడిని తరలిస్తున్నారు. బాలాపూర్ గణేశుడు ఇక శోభాయాత్రకు ప్రారంభమవుతున్నారు. కొంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఏంటండి ఈసారి పాల్గొంటున్నారు వేలంలో? మీ పేరేంటి? నా పేరు సామ ప్రణీత్ రెడ్డి, అర్బన్ గ్రూప్. లాస్ట్ ఇయర్ కూడా మేము కంటెస్ట్ చేసినాము. ఈసారి ఎట్లయినా లడ్డు దక్కించుకోవాలని ఇక్కడికి వచ్చాము. ఏంటి 27 లక్షలు ముందుగానే కట్టేశారా? డిపాజిట్ చేసాము. మీరు ఎంతైనా సరే 30 లక్షలు 32 లక్షలైనా మీరు చేజిక్కించుకోవాలనుకుంటున్నారా? 40 లక్షలైనా సరే ఈసారి దక్కించుకోవాలని ఇక్కడికి వచ్చాము. ఏంటి అంత టఫ్ ఫైట్ ఉన్నా కూడా ఎందుకు అంత మీరు పట్టుదలగా ఉన్నారు? అంటే మీరు గత చరిత్ర తీసుకుంటే 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా వ్యాపారాల్లో కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానీ చాలా మెరుగుపడ్డాయి. ఇదే మనకు ఒక ఎగ్జాంపుల్. మేము కూడా వ్యాపారంలో ఉన్నాం కాబట్టి మాకు కూడా మంచి జరుగుతుందనే ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చాము. మీరు ఏం బిజినెస్ చేస్తారు? మాకు యాక్చువల్గా రెస్టారెంట్ బిజినెస్ ఉన్నాయి, అండ్ మేము రియల్ ఎస్టేట్లో ఉన్నాం, అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది, అండ్ మాకు లిక్కర్ స్టోర్స్ ఉన్నాయన్నమాట. అర్బన్ మాయా బజార్ అని సాగర్ రింగ్ రోడ్లో రీసెంట్గా స్టార్ట్ చేస్తాం. అర్బన్ మాయా బజార్ చూస్తున్నారు కదా, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు, అంటే ఒక్కసారి లడ్డూ వేలం పాట ద్వారా లడ్డూను గనక చేజిక్కించుకుంటే మనం చూడొచ్చు రాజ్యాధికారం వస్తుంది, ఎమ్మెల్యేలు అవుతారు. చాలా ప్రగాఢ విశ్వాసం. ఎవరు ఏది కోరుకుంటే అది ఆ స్వామి అందిస్తారు అని చెప్పేసి వీళ్ళందరికీ కూడా చాలా అచంచలమైన విశ్వాసం. చూడొచ్చు గ్రామ ప్రజలందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. బాలాపూర్ గణేశుణ్ణి జై బోలో గణేష్ మహారాజ్ కి అన్ని స్తుతించిన వారందరూ కూడా బై బై గణేష అంటూ గౌరమ్మ ఒడికి గణేశుని చేర్చేందుకు అందరూ కూడా గ్రామ ప్రజలు, రాజకీయ రంగ ప్రముఖులు, ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఈ క్రేన్ ద్వారా స్వామివారిని ఈ మాడవీధులు ఏవైతే శోభాయాత్ర నిర్వహిస్తుంటారు, గ్రామ నలుచెరుగుల పొరవీధులన్నీ కూడా తిప్పుతూ స్వామివారికి విశేష రీతిలో మరి పూజా కైంకర్యాలు నిర్వహించాక దాదాపు 9-9:30 గంటల ప్రాంతంలో మరి బొడ్రాయి దగ్గర ఆక్షన్ ప్రారంభమవుతుంది. ముందుగానే 27 లక్షల రూపాయలు కట్టేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఒక కోలాహల వాతావరణం. భారీ బాలాపూర్ గణేశుడిని క్రేన్ మీద తరలించి శోభాయాత్ర నిర్వహిస్తారు. మనందరం గ్రామ ప్రజలందరినీ చూస్తున్నా ఎంత ఉల్లాసంగా, ఎంత ఉత్సాహంగా ఉన్నారు. ఏంటి ఈసారి గతంతో పోల్చుకుంటే చాలా మంది వచ్చారు. ఏంటి ఇంత ఏర్పాట్లు బాగున్నాయా లేకపోతే క్రేజ్ పెరిగిందా? క్రేజ్ పెరిగింది. క్రేజ్తో పాటు ఏర్పాట్లు కూడా పెరిగినాయి. ఎందుకంటే ఎప్పుడైనా ఇంతింత వటుడింతాయి అని ఎప్పుడైనా ఇంతింత పెరగాలి కదా. మా విలేజ్ కార్పొరేషన్ కూడా చాలా పెద్ద రోడ్లు అవన్నీ కూడా వేయడం వల్ల మరి అందరి సహకారంతో, ప్రజలందరి సహకారంతో కూడా చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాము. గణనాథుడి క్రేజ్ కూడా ఇంతింత వటుడింత పెరుగుతున్నందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా గమనిస్తారు, ఎప్పుడు మార్నింగ్ ఉద్వాసన పూజ అప్పుడు లిమిటెడ్ మా విలేజ్ వరకే ఉండేది. కానీ ఇప్పుడు ఈసారి వేరే వేరే ప్రాంతాల నుంచి ఉద్వాసన చేసి వెనక్కి తిరిగి చూస్తే అసలు మాకే ప్లేస్ కనిపిస్తలేదు, అంత జనం నిండిపోయారు. చాలా కన్నుల పండుగగా ఉంది. ఈరోజు మన గణేష నిమజ్జనము అని కాకుండా
ఇది ఒక కొత్త పండుగ లాగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. ఈసారి ఎవరు రాజకీయ రంగ ప్రముఖులు వస్తున్నారు? విఐపీస్ రాజకీయ ప్రముఖులు రావాల్సి ఉండే డిప్యూటీ సీఎం గారు, అలాగే సీతక్క గారు, పొన్నం ప్రభాకర్ అన్న గారు రావాల్సి ఉండే. ఈరోజు టైం ఇచ్చారు, కానీ సెప్టెంబర్ 17 ఇది విమోచన దినోత్సవం, ఫ్లాగ్ హాస్టింగ్ చేయాలనే ఒక రూల్స్. ఇంకోటి ఎవరి కాన్స్టిట్యున్సీలో హెడ్ క్వార్టర్లో, జిల్లా హెడ్ క్వార్టర్లో వాళ్ళు జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. మరి శ్రీధర్ బాబు గారు వచ్చారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చారు. ఈరోజు మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఇక్కడ రాబోతూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా బాగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఉందండి, మాకు హ్యాపీగా ఉన్నాము. అందరూ చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 9:30 గంటల ప్రాంతంలో మరి ఆప్షన్ ద్వారా ఏ విధంగా ఎవరు అదృష్టవంతుడు, ఎవరు ఆ 27 కావచ్చు, 30 లక్షలు కావచ్చు, 32 లక్షలు కావచ్చు, ఏటికేడాది రికార్డులను బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది బాలాపూర్ గణేశుడి చేతిలో ఉన్నటువంటి లడ్డు. మనం చూస్తున్నాము బాలాపూర్ గణేశుడు ఎంత అందంగా, ఎంత అద్భుతంగా మరి అభయహస్తం ఇస్తూ ఈ పొరవీధులన్నీ కూడా శోభాయాత్ర నిర్వహింప చేసుకునేందుకు ఆయన సన్నద్ధమయ్యారు. మొత్తం నిమజ్జనానికి జరిగేటువంటి పూజా క్రతువంతా కూడా పూర్తయింది. పూజాధికారులు నిర్వహించుకున్న తర్వాత సరిగ్గా 7 నుంచి 8 గంటల ప్రాంతంలో శోభాయాత్ర ముగించుకొని 9 నుంచి 9:30 ప్రాంతంలో బొడ్రాయి దగ్గరకు వస్తారు. అందరూ కూడా ఎన్టీవీలో మినిట్ టు మినిట్ అప్డేట్ చూడండి. ఓవర్ టు స్టూడియో.